వివేకం అంటే సత్యము అసత్యము తెలుసుకొని సత్యాన్ని గ్రహించి అసత్యాన్ని త్యాగం చేయడమే వివేకం. దానికి వివేకం అన్నారు. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం మోటార్ సైకిల్ రిపేర్ చేసిన వాడు జ్ఞానమే అంటారు. రిపేర్ చేసిన వ్యక్తికి నాలెడ్జ్ పొందేది. పెయింట్ వేసేవాడు కూడా జ్ఞానమే. తుడిచేవాడికి కూడా ఒక జ్ఞానం ఉండాలి. అన్నిటికీ జ్ఞానమే అంటారు. కానీ వివేకం అంటే ఏంటి? సత్యాన్ని అసత్యాన్ని తెలుసుకున్న వ్యక్తికి అతను వివేకం అంటారు. పొట్ట పోసుకోవడానికి అనేక జ్ఞానం అనేక విధి ఉన్నది, కానీ దానికి జ్ఞానం అని చెప్పలేదు. ఆ జ్ఞానంతో భగవత్ ప్రాప్తి అవ్వదు. ఆ జ్ఞానంతో సత్యం అసత్యం తెలుసుకోలేము. ఎప్పటి వరకు మనం సత్సంగాన్ని మనం కూర్చుంటామో, సత్సంగం ప్రాప్తి అవుతుందో అప్పుడు మనం సత్యాన్ని అసత్యాన్ని తెలుసుకొని అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని గ్రహించి మనం భగవత్ అనుగ్రహాన్ని పొందగలం. అందుకే మనందరికీ సత్సంగం లభిస్తుందంటే ఈరోజు రాముడు తాలూకా ఎంతో అనుగ్రహం. రాముడు అనుగ్రహం లేకపోతే మనం ఎప్పుడు సత్సంగంలో కూర్చోడానికి మనకి అవకాశం ఉండదు. మనం ఎంతమంది అయితే ఈరోజు వాస్తవంగా సత్సంగం లభిస్తున్నామో, మనస్ఫూర్తిగా మనం వింటున్నామో, వాళ్ళందరికీ రాముడు తాలూకా విశేషమైన అనుగ్రహం ఉన్నది అని నిదర్శనం. సో అందుకే అందరూ దయచేసి ఒక 15 నిమిషాల పాటు ఎవరితో మాట్లాడకండి. నిశ్శబ్దంగా ఫోన్స్ అన్ని సైలెన్స్లో పెట్టుకోండి. ఎవరికి ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు వేరే ప్రదేశానికి గుళ్ళోని వెళ్ళొచ్చు. కింద కూడా దర్శనం ఉన్నది. ఎవరికైతే సత్సంగం ఈరోజు విశేషం ఏంటంటే రాముడు తాలూకా జన్మం, రామాయణం మొత్తం అంతా చెప్పుకొని వస్తూ ఈరోజు రాముడు తాలూకా జన్మోత్సవం. ఎవరైతే ఈ జన్మోత్సవాన్ని శ్రవణం చేస్తారో వారికి మరో జన్మం అనేది ఇంకా ఉండదు. సో అటే అద్భుతమైన సత్సంగం. ఈ జన్మలీలాన్ని జన్మరహస్యాన్ని మనం తెలుసుకొని మన జీవితాన్ని స్వార్థకత చేసుకుందాం. దశరథ మహారాజ్ సుమారుగా 60 సంవత్సరాలు అంటే 6000 సంవత్సరాలు, త్రేతాయుగంలోని 10,000 సంవత్సరాలు లైఫ్ స్పాన్. సో 6000 సంవత్సరాలు అయిపోయింది, కానీ పిల్లలు లేరు, ఎవరు సంతానం లేరు. అనేక విషాదం, దుఃఖం. రఘువంశము నాతోనే ఎండ్ అయిపోతుందా అని ఎంతో కుమిలిపోతుండేరు. ఎటువంటి రఘువంశం, ఇక్ష్వాకు వంశం, సూర్యవంశం, ఆ సూర్యవంశం నాతోనే సమాప్తి అయిపోతుందంటే దశరథ మహారాజ్ చాలా బాధపడేవారు. గురువుగారి దగ్గరికి వెళ్ళి చూడండి, దశరథ మహారాజ్ ఎవరి దగ్గరికి వెళ్ళారు? దుఃఖం అయితే జ్యోతిష్ శాస్త్రం దగ్గరికి, లేకపోతే ఈ తాయెత్తు కట్టుకోవడానికి, లేదంటే ఇంకా ఇతర దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు? గురువు దగ్గరికి వెళ్ళారు. మనకి కూడా దుఃఖము కష్టం అంటే ఎవరైతే సద్గురు, ఎవరైతే మనకి మార్గ నిర్దేశకులు, ఏ మార్గం? సత్మార్గం. సత్మార్గం ఎవరైతే మనకి నిర్దేశిస్తారో అటువంటి సద్గురు దగ్గరికి వెళ్ళాలి. ఈ విభూది రాసుకోండి, లేదంటే ఈ నిమ్మకాయలు కట్టుకోండి, ఈ యంత్రాలు, ఈ తంత్రాలు, ఈ మంత్రాలు ఇవన్నీ కాదు. ఇటువంటి వ్యక్తుల దగ్గర ఎప్పుడు వెళ్ళకూడదు. ఈ స్టోన్ వేసుకోండి ఇదైపోతుంది, ఇవన్నీ అంతా లేదు. గురువు దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గురువు ఏం చెప్తున్నారు, ఆ గురువు ఎటువంటి గురువు తాలూకు క్వాలిటీస్ మనం ఇప్పుడు చెప్పడానికి లేదు సమయం. సో ఆ గురువు ఎప్పుడు కూడా స్వార్థం ఉండకూడదు. ఆ గురువు ఏమైనా ఆశించి మనకి మార్గం ఎప్పుడు చెప్పకూడదు. అతనిలో స్వార్థం ఉన్నదంటే అతను ఎప్పుడు మార్గదర్శి ఎప్పుడు చెప్పలేరు, చూపించలేరు. అతను సంసారం నుంచి విముక్తి ఉండాలి, అతను సన్యాసి ఉండాలి. అతను సంసారం లేకపోతే తనకి స్వార్థం ఉండదు. ఎవరికైతే సంసారం ఉన్నది వాళ్ళు ఎప్పుడు స్వార్థపరులు ఉంటారు. సో అటువంటి త్యాగి సన్యాసి గురువు అవుతారు. మరి అన్నిటికంట భక్తులే గురువు అవుతారు. ఎవరు భక్తులు కాదు, సన్యాసి కాదు, త్యాగం కాదు, సంసారపైన విముక్తి ఉండి ఒక సముద్రంలో అందరూ మునిగిపోతున్నారు. ఒక వ్యక్తి మునిగిపోయిన వ్యక్తి ఇంకొక మునిగిపోయిన వ్యక్తికి ఎప్పుడు కూడాను ఒడ్డులోకి తీసుకురాలేదు.
ఎవరైతే ఒడ్డులో ఉంటారో అటువంటి వ్యక్తి ఆ సముద్రంలో మునిగిన వ్యక్తికి ఒడ్డుకు తీసుకురాగలరు. అందరూ ములిగే వ్యక్తి ఎవరు కూడా మనకి ఒడ్డులోకి తీసుకురారు. అందరూ సంసారంలో అందరూ ములిగే వ్యక్తులే. కానీ గురువే కేవలం అతను ఒడ్డులోనే ఉన్నారు, ఈ సంసారం నుంచి బయటకు ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా మనం ఖచ్చితంగాను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఇదే నిరాటమైన సత్యం. ఈరోజు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సమయం తర్వాత మనం ఖచ్చితంగాను ఈ ప్రపంచాన్ని ఏదైతే మనం స్ప్రెడ్ చేసుకున్నామో, భార్య, పిల్లలు, ఉద్యోగం, సద్యోగం, ఆస్తి, అంతస్తు, ఇవన్నీ మనం ఒకరోజు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఇదే నిరాట సత్యం, ఇదే వివేకం. అయితే ఎప్పుడో విడిచిపెడతాం, ఎప్పుడెందుకు స్వామి వివేకం అనుకున్నాం. ఎప్పుడు పుడతాం మనకు తెలియదు. ఎప్పుడు మనం ఈ ప్రపంచాన్ని విడిచిపెడతాం అనేది ఎప్పుడు లేదు. ఎవరు తలరాత్రులు రాసి లేదు నేను ఈ సమయంలో ఈ ప్రపంచాన్ని విడిచిపెడతామని చెప్పేసి. చావు పుట్టుగా ఎప్పుడు మన చేతిలో లేదు. అందుకే రోజుకి ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour ఇటువంటి సత్సంగం, భగవత్ హరినామ స్మరణం, ఇటువంటి దివ్యమైన కార్యం చేయడం వల్ల మనం ఖచ్చితంగా వివేకం పొంది చివరిగా మనం భగవత్ ప్రాప్తి, ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి సుఖంగా వెళ్ళగలం. లేదంటే మనం ఏదైతే కార్యం చేస్తామో ఆ కార్యంతో ఖచ్చితంగా మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాం. ఆ నరకం ఎటువంటిది? ఘోరమైనది. అది వింటే మనం చాలా భయంకరమైనది ఉంటుంది, దుఃఖం. సో అందుకే ఈ నరకం గురించి మనం వెళ్ళకూడదు, వినకూడదు కూడాను. మనం భగవత్ ప్రాప్తి అవ్వాలంటే ఇటువంటి అద్భుతమైన రామచరిత్ కథ వినాలి. సో గురువు దగ్గరికి వెళ్ళారు. గురుగారు ఎవరు? వశిష్ఠ ఋషి, ఇక్ష్వాకు వంశు, రఘుకుల వంశంలోని కులగురు గురు వశిష్ఠులు చెప్పారు, హే దశరథ మహారాజ్, మీరే ప్రకారంగాను భయపడకండి. నిజ సుఖ దుఃఖ సబ గురహి సునాయో కహి వశిష్ఠ బహువిధి సముझाओ దరహు ధీర హరహి సుతచారి త్రిభువన విందిత భకత భయహారి రామ్ శ్రేయ రామ్ రామ శ్రేయ రామ్. హే దశరథ మహారాజ్, మీరు భయపడకండి. దరహు ధీర, మీరు కొద్దిగా సహనశీలత ఉండండి, టాలరెన్స్ చేయండి. హరహు సుతచారి, సుత అంటే పుత్రులు. మీకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 4 పుత్రులు అవుతారు. వశిష్ఠులు చూడండి, ఇది గురువు. ఎవరైతే మనకి భవిష్యత్తు చెప్పగలరో అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అనే వ్యక్తులే గురువు అవుతారు. గురువు ఒకటేసారి చెప్పేశారు, మీకు 1 కాదు, 2 కాదు, 4 పుత్రులు అవుతారు. మరి ఏ విధానంగా పుత్రులు అవుతారు? త్రిభువన విదిత భకత భయహారి. ఈ త్రిభువనని భక్తులు భయపడి ఉన్నారు. ఎవరు భయపడి ఉన్నారు? రాక్షసుడు తాలూకా. అప్పుడు ఎవరున్నారు? రావణాసుడు, భయంకరమైన రాక్షసుడు. అతను భయంలోని భక్తులు అందరూ ఉన్నారు. ఆ భక్తుల తాలూకా భయహారి పుత్రుగా పుడతారు, మీరేం భయపడకండి అని చెప్పడంతో దశరథ మహారాజ్ చాలా ఆనందం పొందారు. మరి ఒక మార్గాన్ని చూపారు. ఏంటి? శృంగి ఋషి వశిష్ఠ బులావా పుత్ర కామ శుభ యజ్ఞ करावा భకతి సహిత ముని ఆహుతి దీనే ప్రగట్ ఆగ్ని చర్ కరలీనే రామ్ శ్రీయ రామ్ రామ శ్రీయ రామ్. అయితే మనం పుత్రకామిష్ట యజ్ఞముడు చేయాలి అని గురు వశిష్ఠులు చెప్పారు. పుత్రకామిష్ట యజ్ఞం ఎవరితో చేయాలి? అయితే చేద్దామని చెప్పారు. లేదు, మనం చేయడానికి అవ్వదు. ఎవరు? ఋషి శృంగి ఋషితోని మనం ఖచ్చితంగాను యజ్ఞం చేయాలి. ఎందుకంటే శృంగి ఋషి ఎక్కడైతే పాదం పెడతారో అక్కడ నిరంతరంగాను పచ్చగా ఉంటుంది, మరి సస్యశ్యామలంగా ఉంటుంది, అన్నదలక మనోరథం కూడాను పూర్తి అవుతుంది. అటువంటి పవిత్రమైన ఋషి వశిష్ఠులు చెప్తున్నారు. ఆ శృంగి ఋషి ఎటువంటి వాళ్ళు చూడండి. ఆ శృంగి ఋషి చేతులతోనే మనం ఇటు పుత్రకామిష్ట యజ్ఞం అనేది చేయాలని చెప్పడంతో అయితే మనం ఈ శృంగి ఋషిని ఇన్వైటేషన్ పంపించారు. మరి ఈ శృంగి ఋషి వచ్చారు. జో వశిష్ఠ కచు హృదయ విచారా
सकल काजु भासिद्धि तुहारा यह विबाटी देहुन पजाई जथा जोग जेहि భగవనాయి. అద్భుతంగాను యజ్ఞాన్ని ప్రారంభించారు శృంగి ఋషి. ఆ శృంగి ఋషి ఏ ప్రకారంగా యజ్ఞం చేశారు? అతి భక్తితో ఏదో చెయ్యాలి, నాకు పిలిచారు, పెద్ద లిస్ట్ ఇచ్చి నాకు ఈ ప్రకారంగా ప్యాకేజ్ ఉండాలి, నేను ముందే ఎంత డబ్బులు కావాలి అని ఆశిస్తూ దక్షిణ అవన్నీ ఏం అడగలే. భక్తి శ్రద్ధ. ఎందుకంటే త్రేతాయుగులన్నీ అప్పుడు భక్తి అంటే ఏంటి? యజ్ఞమే భక్తి. త్రేతాయుగులన్నీ భక్తి యజ్ఞము, సత్యయుగులన్నీ ధ్యానం భక్తి, ద్వాపరులన్నీ సేవా భక్తి, ఈ కలియుగులన్నీ ఏంటి భక్తి? నామస్మరణము భక్తి. ఇప్పుడు అందరూ చూసారు, ఆడుకున్నారు, పాడుకున్నారు, కీర్తనం చేశారు, ఇదే భక్తి. ఎవరైతే ఈ కీర్తనం చేయలేదో, హరినామస్మరణం చేయలేదో, వారు కేవలం ఈ భక్తి చోటికి వచ్చి కూడా వాళ్ళు భక్తి చేయలేదు. వీళ్ళు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, హరి బోల్ హరి బోల్ హరి బోల్ అంటున్నారు. ఏంటి అంటే ఇదంతా భక్తి. కలియుగంలోని భగవత్ నామంలోనే భక్తి ఉన్నది. ఎవరైతే భగవత్ నామము ఉత్సాహంగా ఉల్లాసంగాను వారి నోళ్ళని పలుకుతారో ఖచ్చితంగా వాళ్ళు నృత్యం చేయడానికి అనిపిస్తుంది. ఎందుకంటే ఆనందానికి ప్రతీకం. ఎవరైతే ఆనందంగా ఉంటారో అతనే నృత్యం చేయగలరు. ఎవరైతే ఆనందం ఉండరో వాళ్ళకి ఎప్పుడు నృత్యం రాదు. మనం డ్యాన్స్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ జాయ్. మన మనసులో జాయ్నెస్ అంటే హ్యాపీనెస్ ఉంటాక మనం నృత్యం చేయగలం. మనసులో హ్యాపీనెస్ లేకపోతే మనం ఎప్పుడు నృత్యం చేయలేం. ఎంత పెద్ద డబ్బు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా కూడా ఆనందం ఉన్న వ్యక్తులే నృత్యం చేయగలరు. సో ఎప్పుడు మనకి ఆనందం వస్తుంది? ఎప్పుడైతే మనం భగవత్ తాలూకా నామాన్ని స్మరణం చేస్తాము. సో ఈ విధానంగాను యజ్ఞాన్ని సంపాదించారు. యజ్ఞంలోని ఏహి విధి కై 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 నృప రహ్యసో భయ భాగపని భయో. విధానంగా యజ్ఞం చేశారు. చాలా భక్తి శ్రద్ధతోని ఆహుతిని వేస్తారు. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అని చెప్పేసి ఇటువంటి భక్తి శ్రద్ధలతోని ఈ ప్రకారం యజ్ఞం చేశారు. స్వయంగా యజ్ఞంలోని యజ్ఞనారాయణుడు ప్రకటమయ్యారు. అప్పుడు స్వయంగా యజ్ఞంలోని నారాయణ ప్రకటమయ్యారు. ఇది భక్తి. ఎందుకంటే ఆ త్రేతాయుగంలో యజ్ఞమే భక్తి ఉండేది కాబట్టి యజ్ఞంలో స్వయంగా యజ్ఞనారాయణుడు, జయ శ్రీ యజ్ఞనారాయణ భగవానికి. ఈ యజ్ఞనారాయణుడు వచ్చి ఒక పాయసం, స్వర్ణమైన కలశంతోనే ఒక పాయసం ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చుంటారు? చెప్పండి, ఎవరికి ఇచ్చుంటారు? ఎవరు చేశారు ఈ యజ్ఞం? శృంగి ఋషి. అయితే ఎవరికి ఇచ్చుంటారు? భగవంతుడు. అతనికి ఇచ్చుంటారా? గురువు వశిష్ఠుడికి ఇచ్చారు. దశరథ మహారాజుతో రాజు. మరి శృంగి ఋషి చేశారు కానీ వశిష్ఠుడికి ఇచ్చారు. కుల పురోహితులు కదా, ముఖ్యం అతనే. వశిష్ఠుడికి ఇచ్చారు. వశిష్ఠుడు దశరథ మహారాజుకి ఇచ్చారు. ఇది ఏ విధానంగా పంచాలి? మీరు ప్రథమమైన మీ భార్య ఎవరు? కౌశల్య. కౌశల్యకి సగం ఇస్తారు, ఇంకా సగం కైకేయి మరి సుమిత్రాకి, ఈ ఇద్దరికి సగం సగం ఇస్తారు. ఈ విధానంగా పంచాలని చెప్పేసి చెప్తూ ఎప్పుడైతే ఈ పాయసం తీసుకున్నారో అప్పుడు ఏమయ్యారు? కైకేయి కహి నృపసోదయహు రయ్యసో ఉభయ భాగపని ఉభయు కౌసల్య కైకేయి హతధోరి ధీన సుమిత్రహి మన ప్రసన్న కోరి. ఎప్పుడైతే ఈ పాయసాన్ని స్వీకరించారో విధానంగాను వశిష్ఠుల తలక చెప్పడంతో వాళ్ళు గర్భవతి అయ్యారు. గర్భవతి అయ్యే స్త్రీకి కొన్ని కోరికలు ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళాలి, లేకపోతే ఏదో తినాలి అని ఏదైతే ఇష్టం ఉంటుందో కనుక్కుంటారు పెద్దలు అందరూ. నీకు ఏమనిపిస్తుంది, ఏం తినాలనిపిస్తుంది అని. అప్పుడు చెప్తున్నారు, దశరథ మహారాజు అడుగుతున్నారు కైకేయికి, మీరు ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నారా, ఏం చేద్దాం అనుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు.
కైకేయి అద్భుతంగా చెప్తున్నారు, స్వామి నాకు ఏ ప్రకారమైన అభిలాషం లేదు, నాకు తెలీదు ఆ పాయసం తినడంతో ఎప్పుడైతే నేను గర్భవతి అయ్యానో నాకు మనసులో ఇంకా ఏ ప్రకారంగా అభిలాష లేదు. నాకు ఒకటే అనిపిస్తుంది, ఈ అయోధ్యలోని నిరంతరంగా యజ్ఞం అవ్వాలని. చూడండి, యజ్ఞం నిరంతరంగా అవుతూ ఉండాలి. ఈ వేదమంత్రాలు మరి ఏ సాధువులు మహాత్ములు బ్రాహ్మణులు మన అయోధ్యకు వస్తే ఎవరికి కూడా అసమ్మన్నం అవ్వకూడదు. చూడండి, రాముడు వచ్చారంటే ఎటువంటి మాతృగర్భంలో వస్తారండి? మీ 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 గర్భంలోని మా గర్భంలో వస్తారేంటి? కైకేయి తలకు ఎటువంటి గుణం, కౌశల్య తలకు ఎటువంటి గుణం, అటువంటి గుణం సంపన్నమైన గర్భంలో అనే స్వామివారు వస్తారు. చెప్తున్నారేంటి? మునిలు, సాధువులు, బ్రాహ్మణులు, వైష్ణవులు ఎప్పుడు కూడాను మన అయోధ్యలని అసంబంధం అవ్వకూడదు. అతిథులు ఎప్పుడు కూడాను అసంబంధమై వెళ్ళకూడదు మన అయోధ్య నుంచి. మరి వాళ్ళు ఎప్పుడు కూడాను ఖాళీ చేతులతో కూడా వెళ్ళకూడదు. నాకు ఎలాగనిపిస్తుంది, మరి ఎవరు ఆకలితో ఉండకూడదు. మనమైతే మనకి ఇది తినాలి, ఆ పార్క్కి వెళ్ళాలి, ఈ బీచ్కి వెళ్ళాలి, ఈ సినిమాకి వెళ్ళాలి అని అనిపిస్తుంది అని. కానీ వాళ్ళు ఎవరు ఆకలితో ఉండకూడదు. ఈ విధానంగా ఇది విని దశరథ మహారాజ్ చాలా ఆనందం అనుకుంటారు. జన కళ్యాణం, సాధువులు, మహాత్ములు, వైష్ణవులు, భక్తులు ఎక్కడైతే సన్మానించబడ్డారో, ఎక్కడైతే సుఖశాంతులతో ఉంటారో, వాళ్ళు ప్రసన్నంగా ఉన్నారో ఆ దేశం ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. ఆ దేశ ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉంటారు. సో కైకేయి మనసు, ఎందుకంటే ఎవరు ఉన్నారు గర్భంలోని? అఖిల బ్రహ్మాండ సృష్టికర్త ఏకైక నాయకుడు శ్రీకృష్ణ శ్రీ రామచంద్రమూర్తి ఉన్నారు. అటువంటి మహాపురుషుడు, అటువంటి భగవంతుడు ఎవరి గర్భంలో ఉన్నారో ఆ తల్లి తాలూకా స్వభావం ఎలాగ ఉంటుంది. సో విధానంగా విని దశరథ మహారాజ్ చాలా ఆనందం పడ్డారు. ఈ కౌసల్య గర్భంలోని భగవంతుడు ఎన్ని నెలలు ఉన్నారు తెలుసా? మామూలుగా అయితే 9 నెలలు ఉంటారు. మన కృష్ణుడు అయితే 9 నెలలు కూడా లేదు. అతని కంగారు ఎక్కువ, చంచలం. అతను ఒక చోట్ల ఎప్పుడు ఉండరు. కేవలం 8 నెలలకే ప్రకటమైపోయారు జైల్లోని. కంసుడి తాలూకా అరాజకత, అన్యాయం చూసి ఉండలేకపోతున్నారు. ఎందుకంటే భగవంతుడు అధర్మముని సహించలేదు. కంసుడి తాలూకా అరాజకత, బ్రాహ్మణుల్ని, గోవుల్ని, వైష్ణవుల్ని, సాధువుల్ని, మహాత్ముల్ని హింసించేవారు. కృష్ణుడు ఉండలేపారు. 8 నెలలకి వచ్చేసారు. లేదు, నేను పూతనాథతో స్టార్ట్ చేస్తాను. 7 రోజులకే స్టార్ట్ చేసేసారు. ఎవరు? పూతన. కేవలం 7 రోజులు పుట్టి 7 రోజులు అయ్యింది. పూతన అని ఒక విరాటమైన రాక్షసుని సంహరించేశారు. స్టార్ట్ చేశారు, బోని వేశారు ఫస్ట్. కానీ రామచంద్రమూర్తి కౌశల్య గర్భంలోని 12 నెలలు ఉన్నారు. 12 నెలలు ఉన్నారు. అతను మర్యాద పురుషోత్తమం. అతను ఆచరణ అంతా మర్యాదగా వచ్చేది. ఏ ప్రకారంగా కంగారుగా రాలేదు. మర్యాద పురుషోత్తమం శ్రీరామచంద్ర భగవానికి 12 నెలల్లోని భగవంతుడు ఎటువంటి దివ్యమైన చైత్రమాసం పాద్యము నవమి తిథి మరి శుక్లపక్ష అవజిత్ నక్షత్రం, ఇటువంటి ముహూర్తము శుభముహూర్తము, శుభ నక్షత్రంలోని అన్ని గ్రహాలు అనుకూలమై ఇటువంటి ఒక దివ్యమైన ముహూర్తంతో శ్రీరామచంద్రమూర్తి ప్రకటమవుతున్నారు. ఎప్పుడైతే శ్రీరామచంద్రమూర్తి ప్రకటమవుతున్నారో నవమి తిథి మధుమాస పునీత శుక్లపక్ష అభిజితి పరిహాత మధ్య దివస అతి శీతనఘామ పావన కాల లోక విశ్రామ. ఏ సమయంలో వచ్చారు? నా పొద్దున్న వచ్చారా, రాత్రి వచ్చారా? మధ్యాహ్నం 12 గంటలకి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. నా ఎక్కువ చలి, నా ఎక్కువ వేడి,
తాపం లేదు, చలి లేదు, ఇటువంటి ఒక చైతన్యం. ఈ మాసంలోని అద్భుతం, ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ వేడి ఉండదు. అద్భుతమైన మరి 12 గంటలకి మన కృష్ణుడితో రాత్రి 12 గంటలకు వచ్చేది. మరి రామచంద్రమూర్తి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. అతను అష్టమి తిథికి వచ్చారు. రామచంద్రమూర్తి నవమి, రామ్ నవమి అని చెప్పి చెప్తారు. నవమి తిథికి అభిజిత్ నక్షత్రం శుక్లపక్షము మరి నవమి తిథిలోని భగవంతుడు ఎప్పుడైతే ప్రకటన అవుతున్నారో, అందరూ ఈ ప్రకటన లీల ఎటువంటిది చూడండి. ఎప్పుడైతే ఈ ప్రకటన లీల వింటారో రాముడు కూడా మన హృదయంలోని కూడా ప్రకటిస్తారు. ఆ ప్రకటమైన సమయంలోని సుగంధమైన వాయువు ప్రవాహం అవుతుంది. మరి ఎంత అడవిలో చెట్టులు పుట్టలు అన్నీ నిండుగా పువ్వులు పూస్తున్నాయి ఎప్పుడైతే రామచంద్రమూర్తి వస్తున్నారో. మరి ప్రతి వృక్షానికి నిండుగా పళ్ళు, మామిడికాయ సీజన్, నిండుగా ఒక్కొక్క చెట్లకి నిండుగా పుష్పాలు మరి పళ్ళు అన్నీ అవుతున్నాయి. మరి పర్వతం అంటే కొండలు, ఆ కొండలని దాచుకున్న మణి అన్నిన్ను ప్రకటన చేస్తుంది. ఎందుకంటే ఈ కొండలోనే అనేక మతి మాణిక్యాలన్నీ ఉంటాయి. దాచుకున్న అతి మణి మాణిక్యాన్ని ప్రకటన చేస్తుంది. మరి కొండల నుంచి వచ్చే ప్రవాహించిన నీళ్ళు అమృతాన్ని ఇస్తుంది. మరి ఆకాశం అంతా చాలా క్లీన్గా, నీట్గా, అద్భుతంగా ఉన్నది, ప్రవహిస్తుంది. ఎవరైతే జీవితంలో ఎప్పుడు నృత్యం చేయలేదో అతను నృత్యం చేయడానికి ఉత్సాహం అనిపిస్తుంది. ఎవరైతే ఎవరు మాట్లాడలేదో వాళ్ళు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. ఎవరైతే ఎప్పుడు కీర్తనం చేయలేదో, పాడలేదో వాళ్ళు పాడడానికి కూడా ప్రారంభిస్తారు. అందరికీ ఈ ప్రకారం ఉత్సాహం వస్తుంది రాముడు వచ్చే సమయంలోని. రాముని తాలూకా అత్యాచారం వల్ల యజ్ఞాది కర్మము లుప్తం అయిపోయి ఉండేది. అగ్ని మొత్తం అంతా లుప్తం అయిపోయి ఉండేది. ఎప్పుడైతే రామచంద్రమూర్తి వస్తున్నారో ఆ అగ్ని మళ్ళీ ప్రజ్వలితం అవుతుంది. మరి నదిలోని అనేక కమలమైన పుష్పాలు ప్రస్ఫులితమై అనేక కమలతోని నిండుకృతిగా ఉన్నది. గోవులు ఈ రావణాసుడి తాలూకా అన్యాయం అత్యాచారంతో వెండిపోయి ఉండే. కానీ రాముడు వచ్చే సమయంలోని గోవులు అన్నీ నిండుగా తన స్తనంలోని మొత్తం క్షీరం నిండుగా ఉండేది. మరి వాళ్ళు బచ్చడ అంటే పిల్లలకి కడుపు నిండుగా పాలు ఇచ్చేది. మరి అంబా అని చెప్పేసి శంఖనాదం, రాముడు వస్తారని ఆనందం, గోవులకి కూడా ఆనందం. అంబా అంటే శంఖనాదం చేస్తుంది గోవులన్నీ. మరి గోవులన్నీ అద్భుతంగా సుఖపడుతూ మరి దేవతలందరూ వాళ్ళు అలంకారం చేసుకుంటూ దేవతలందరూ ఆకాశంలోని ఎదురు చూస్తున్నారు రామచంద్రమూర్తి తనకు జన్మము. వాళ్ళు వాహనాలతోనే అందరూ ఆకాశం అంతా ఉన్నారు. మరి ఏ విధానంగానూ వేద మంత్రాలతో అతి స్తుతి స్తవం చేసుకొని అందరూ పుష్పాలు పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు రాముడు జన్మ అవుతారని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమైన కారణం దేవతల తాలూకా కష్టాలు దూరం చేయదని కూడాను రామచంద్రమూర్తి వస్తున్నారు. దేవతలందరూ ఈ ప్రకారంగాను ఆకాశంలోని స్తుతి స్తవం చేసుకొని వాహనంతో ఉన్నారు. సురసమః బినతి కరి పచుహే నిజ నిజ ధామ జగన్నివాస ప్రభు ప్రకటే అఖిల లోక విశ్రామ అస్తుతి కరహి నామముని. స్తుతి స్తవం చేసేసి వారు పుష్పాలన్నీ వేసి వాళ్ళ ధామానికి వెళ్ళారు. కౌశల్య దగ్గర ఏ విధానంగానూ జన్మించారు చూడండి. చెప్తున్నారు రామాయణంలోని చెప్తున్నారు, భయే ప్రగట కృపాల దేన దయాల కౌశల్య హితకారి
ఎవరికి హితం చేయడానికి వచ్చారు రాముడు? ఎవరికి వచ్చారు? హితం అంటే ఏంటి తెలుసా? మంచి చేయడానికి. ఎవరికి మంచి చేయడానికి వచ్చారు? పడుకున్నారు అందరూ. ఎవరికి హితం చేయడానికి వచ్చారు? ముందు చెప్తున్నారు కౌశల్యానికి హితం చేయడానికి ముందు వచ్చారట. ఎందుకంటే కౌశల్య దగ్గరికి ముందు వచ్చారుగా. ఎలా వచ్చారు? హరసితి మహతిరముని మోనో హారి అద్భుత రూప విచారి లోచన అభిరామ తను ఘనశ్యామ. ఎలాగొచ్చారు? 4 భుజాలతో, చతుర్భుజంతో, శంఖ చక్ర గదా పద్మతోని అనేక విరాటమైన రూపంతో వచ్చారు. రాముడు ఎక్కడ? కౌశల్య ముందు ఉన్నారు. విరాటమైన రూపంతో, శంఖ చక్ర గదా పద్మతో, అతి అద్భుతమైన మనోహరమైన రూపం. స్వామి తాలూక నయనము, అధరము, పక్షస్థలము, ఇటువంటి అద్భుతమైన బనవాలు పుష్పమాలంతో, అనేక అలంకారంతో రామచంద్రమూర్తి శంఖచక్ర గదాపద్మతో ప్రకటమై ఉన్నారు. మరి చెప్తున్నారు, ఇది చూసి కౌశల్య 2 చేతులు జోడించి చెప్తున్నారు, కర దుర కర జోరి అస్తుతి తోరి కేహి విధి కర అనంత మాయ గుణ జ్ఞాన గీత సమాన వేద పురాణ వనీత రామ సియా రామ రామ సియా రామ. 2 చేతులు జోడించి, హే ప్రభు, మీకు దేవతలు, మునిలు, ఋషులు, పురాణము, శాస్త్రము, వేదము వర్ణించలేదు. నేను మీకు ఏ ప్రకారంగా వర్ణించగలను? నేను ఒక అబాల, నేను ఒక స్త్రీని, నాకు జ్ఞానం లేదు, వివేకు లేదు. కానీ మీ మనోహర రూపము నేను ఏ ప్రకారంగా స్తుతి చేయలేకపోతున్నాను. మీకు ఎవరైతే వేదం కూడాను స్తుతి చేయలేదో, వేదం కూడాను తెలుసుకోలేకపోతుంది మీ అంతు ఏదో ఆది ఏదో, అటువంటి వ్యక్తికి, అటువంటి స్వామికి నేను ఏ ప్రకారంగా నేను స్తుతి చేస్తాను? స్వామి, మునిలు, ఋషులు, సాధువులు, మహాత్ములు, బ్రాహ్మణులు కూడా మీకు స్తుతి చేయడానికి వాళ్ళతో ఒక శక్తి జ్ఞానం కూడా లేదు. నేను ఏ విధంగా మీకు స్తుతి చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. మీ ఒక్కొక్క రోమలోని ఒక్కొక్క బ్రహ్మాండం, ఆ బ్రహ్మాండాన్ని సృష్టించే వ్యక్తి నా గర్భంలోనే మీరు వస్తారా అని అందరూ చెప్పుకుంటున్నారు. నా గర్భంలోనే మీరు వస్తారని చెప్పేసి, మీరు ఒక్కొక్క రోములోని ఒక్కొక్క బ్రహ్మాండం ఉన్నది. ఆ బ్రహ్మాండం అనంత బ్రహ్మాండ నాయక నువ్వు నా గర్భంలో వస్తారని చెప్పేసి లోకం అంతా అనుకుంటున్నారని చెప్పేసి అనేక స్తుతి చేశారు ఈ విధానంగాను. ఇదేంటి? భగవంతుడు చూస్తున్నారు ఇలాగ పట్టుకొని, నేను దేనికి వచ్చాను, మీరేంటి స్తుతి చేస్తున్నారు. అప్పుడు చెప్తున్నారు ఏంటి? మాతి పూని బలి సోమతి డోలి తజహు తాహయ రూపా की जय सुशीलता अति प्रियशीला यह दुख परम अनुपा. हे కౌశల్య, నేను మీ పూర్వజన్మ చెప్తున్న వృత్తాంతం చెప్తున్నాను చూడండి. మీరు శతరూప అనే ఒక స్త్రీ ఉండేవారు. మీ స్వామి దశరథ మహారాజ్ మను శతరూప ఉండేవారు. మీరు కొన్ని వేల సంవత్సరము అఖండంగా నన్ను పొందడానికి మీరు తపస్సు చేశారు. ఆ తపస్సుకి మెచ్చుకొని నేను మీకు వరం బ్రూహి అడగడంతో మీరు ఏం వరం అడిగారు తెలుసా? మీ స్వామి దశరథ మహారాజ్ మీలాంటి పుత్రుడు నాకు కావాలి అని చెప్పారు. సో మీ కోరికతో, మీ వరం అడగడంతో నేను ఈరోజు మీ పుత్రుడుగా నేను ఇక్కడ వచ్చాను అని చెప్పాను. చెప్పడంతో ఒక చిరునవ్వు నవ్వేరు. భగవంతుడు ఒక నవ్వుతోని మొత్తం మాయ అంత. భగవంతుడు ఎవరికి చూసి నవ్వేరు అనుకోండి, అతను అన్నీ మర్చిపోతారు. దుఃఖం ఏంటి, కష్టం ఏంటి, వ్యాపారం నష్టం ఏంటి, హాని ఏంటి, లాభం ఏంటి, ఇవన్నీ ఇంకేం. అందుకే మీరు ఎప్పుడైనా చూసారా భగవంతుడికి? మీరెప్పుడు దుఃఖంగా చూస్తున్నారు కాబట్టి భగవంతుడి మీకు దుఃఖంలాగా కనబడుతున్నారు. మీరు ఎప్పుడైనా భగవంతుడికి కళ్ళు పెట్టి చూడండి, అతను ముఖంగా సూటిగా చూడండి, ఖచ్చితంగా మీకు చూసి నవ్వుతారు. ఎప్పుడైతే భగవంతుడు నవ్వారో మీ జీవితంలో అంతా కేవలం ఆనందమే ఆనందం. మీరంతా దుఃఖం అంతా మర్చిపోతారు. ఏ ప్రకారంగా భగవంతుడు ఒక చిరునవ్వు నవ్వారో మొత్తం అంతాను నేను
పూర్వజన్మలోని శతరూప ఉండేను, మరి నా భర్త మను ఉండేవాడిని, నేను తపస్సు చేశాను, నేను పుత్రకామను అడిగాను మీకు అని చెప్పేసి అన్నీ మర్చిపోయి అప్పుడు యథాస్థానంగా కౌశల్య రూపంగా వచ్చాడు. స్వామి మీరు నాకు వరం ఇచ్చారు కదా, మరి నాకు చెప్తున్నారు మీరు నాకు మోసం చేస్తున్నారు. భగవంతుడు చెప్తున్నారు నువ్వు మాటని నువ్వు జవదాడుతున్నావు. ఏంటి స్వామి నువ్వు నాకు పుత్రుడుగా అడిగావు, మరి నువ్వు దేవంతుడివి, భగవంతుడి చతుర్భుజ రూపము, శంఖ చక్ర గదాపద్మం, వేదాలు వేదాంతాలు నీకు వర్ణించలేదని చెప్పేసి మీరు ఎందుకు చెప్తున్నారు? సరే స్వామి, అయితే మీరు కూడా మీరు వాక్యాన్ని ఏం చేస్తున్నారు? జవదాడుతున్నారు. ఏంటి మీరు నా పుత్రుడి రూపము వస్తామని చెప్పేసి కానీ నా తండ్రి రూపంగా వచ్చారు కదా, శంఖ చక్ర గదా పద్మతో వచ్చారు. మీరు పుత్రుడి రూపం ఎక్కడికి వచ్చారు? మీరు నా తండ్రి రూపంగా వచ్చారు, అందుకే మీరు పుత్రుడి రూపం కావాలి అంటే శంఖ చక్ర పుత్రుడు అంటే 2 చేతులు 4 చేతులు కాదు 2 చేతులే ఉండాలని చెప్పారు. భగవంతుడు వెంటనే 2 చేతులు తీసేసాడు, మాయ అయిపోయింది. ఎంత పెద్ద కాదు ఇంకా చిన్న వాళ్ళు, చిన్న అయ్యారు, ఇంకా చిన్న ఇంకా చిన్న ఇంకా చిన్న, ఈ విధంగా చిన్న అయ్యారు. అతను ఒళ్ళో కూర్చోపోయారు భగవంతుడు. రామచంద్రమూర్తి కౌశల్య తలగా ఒళ్ళో కూర్చున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే నువ్వు మాట్లాడు మంచి, ఏదో గడగడగడ మాట్లాడుతున్నావు. చిన్నపిల్లలు ఇప్పుడు మాట్లాడతారేంటి? మాట్లాడు మంచి. చూడండి భగవంతుడు చెప్తున్నారు కౌశల్య. సరే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏడు, పుడితే ఏడుస్తారు కదా, నువ్వు ఏడుకుంటున్నావు అని చెప్తే ఏడు. అరే భగవంతుడు నేను ఎందుకు ఏడుస్తాను? రావణాసుడు ఏడుస్తాడు, కుంభకర్ణుడు ఏడుస్తాడు నేను పుట్టడం వల్ల, నేను ఎందుకు ఏడుస్తాను? హే నేను చెప్తాను వేడు అని చెప్పడం. చూడండి భగవంతుడికి వాళ్ళ భక్తులు 2 చేతులు రమ్మంటే 2 చేతులు, చిన్న అయిపోమంటే చిన్న, పిల్లడిగా ఉండైతే పిల్లడు అయిపోతారు. మరి ఆఖరికి ఏడు అన్న కూడా ఏడుస్తారు. భక్తాధీనం. ఇటువంటి భగవంతుడిని విడిచిపెట్టి ఎవరి శరణం కోరుకుంటాం? భక్తి చేస్తే మనం భగవంతుడికి ఏ విధానంగానూ ఆడిస్తామో. చూడండి యశోదామ్మ కర్ర పట్టుకొని కొడతా ఉంటున్నారు, భయపడుతున్నారు. అఖిల బ్రహ్మాండ సృష్టికర్త శ్రీకృష్ణ పరమాత్మ భయపడుతున్నారు ఆ కర్రను చూసేసి. అటువంటి భగవంతుడు అటువంటి భగవంతుడు ఏడమంటే ఏడిచేరు. ఆ ఏడుపేని సునేసి సురుధన పరమ ప్రియవాణి సంభ్రమ చలి ఆయ సబరాని హరసిత జోహి తోహి దహి దాసి ఆనంద మగన సకల పురవాసి రామ్ సియా రామ్ రామ్ సియా రామ్. ఈ ప్రకారంగా ఏడడంతో అప్పుడు తెలిసింది కౌశల్యకి ఎవరో ఒక సంతానం జన్మించేదని. మనలాగా భగవంతుడు రారు. 9 నెలల గర్భంలో ఉండి గర్భం నుంచి ప్రకటన అవలే. భగవంతుడు తన జన్మ రహస్యం. చూడండి ఎలాగ శంఖచక్ర గదాపద్మగా వచ్చారు. భక్తులు ఏ ప్రకారంగా చిన్న పుత్రుడు అంటే ఏ ప్రకారంగా పుత్రుడు అయ్యారు, ఆ ప్రకారంగా జన్మము భగవంతుడిది. ఎప్పుడైతే ఏడుచేరో అప్పుడు ఎవరు ఉంటారు? ఆయా ఉంటారా? ఎవరు ఏముంటారు? దాస్య. ఏ పురుడు పోస్తారు కదా వాళ్ళకి ఏమంటారు? మంత్రశాలి. మంత్రశాలి. అప్పుడు తెలుసుకున్నారా కౌశల్యకి ఏదో సంథింగ్ సంతానం అయ్యారని చెప్పేసి వెళ్ళి చెప్తున్నారు. పరిగెట్టి ఎవరికి చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? దశరథ మహారాజ్. హే దశరథ మహారాజ్, హే మహారాజ్, హే మహారాజ్. ఏంటయింది? ఈ దశరథ మహారాజ్ చెవులు విడిచిపెట్టేసి ఎప్పుడు సంతానం అవుతారని టెన్షన్. ఈ 4 గర్భవతిగా ఉన్నారుగా, వీళ్ళు ఈ మంత్రశాల ఏం చేస్తున్నారు, ఎప్పుడు పుత్రులు అవుతారు ఏంటి ఎదురు చూస్తున్నారు. ఏడుస్తే వినబడలేదు అతనికి. చూస్తున్నారు హే మహారాజ్ అంటే దశరథ మహారాజ్ ఏమైంది ఆశ్చర్యం అంటే ఏమైంది అని తెలుసుకున్నాను. చెప్పు ఏమైంది? బధాయో దశరథ మహారాజ్ బధాయో అని చెప్తున్నారు. బధాయ్ అంటే ఏంటి? కంగ్రాచులేషన్. చెప్పు ఏమైంది చెప్పు ఊరికే చెప్పేస్తారేంటి? మాకు ఏంటి కావాలి? మాకు లంచం ఇస్తేగా చెప్తాను. ఏమైనా శుభకవరు మీకు ఈ విధానం చెప్తామని ఏం కావాలి చెప్పు అని చెప్పేసి ముత్యాల హారం తీసుకో చెప్పు. ఏమండి? మీ కౌశల్య అతి అద్భుతమైన అందమైన పుత్రుడు పుట్టారు అని చెప్పేసి ఇది చెప్పడం, ఇది వినడంతో ఎక్కడైన ఆనందం.
60 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి పుత్రుడు లేదు, వృద్ధావస్థలని ఒక పుత్రుడు పుట్టారు. రఘువంశం నష్టం అయిపోతారని దుఃఖంలోనే ఉండేవారు. కానీ ఇవాళ పుత్రుడు అయ్యని చెప్పేసి ఆ మధురమైన వాక్యాన్ని దశరథ మహారాజు వెండంతో కూర్చోపోయారు. మాట్లాడలేకపోతున్నారు. బదనం కంఠ రథగత అయిపోయింది. మాట్లాడలేకపోతున్నారు, లేగలేకపోతున్నారు. ఆ ప్రకారంగా ఆనందం తాలూకా ఉల్లాసం. ఈ ప్రకారంగా బధాయో బధాయో. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఎంకోలు పరిగెట్టుకు వచ్చారు. బధాయో మహారాజ్, బధాయ్ బధాయ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఏమైంది ఏమైంది చెప్పలేకపోతున్నారు. ఏమైంది అని చెప్పేసి, ఏమైంది మీరు ఊరికినే చెప్తాము, మేము మాకు ఏదైనా లంచ్ ఇవ్వండి అని. ఈ ప్రకారంగా హారం అన్ని ఇస్తున్నారు, బాధుబంధు అని ఇచ్చిస్తున్నారు. బాగు ఈ ప్రకారం ఇచ్చి ఏంటంటే మీకు సుమిత్ర ఇక అద్భుతమైన చంద్రుడిలాగా ఒక రూపంతో ఒక పుత్రుడు పుట్టారు అని చెప్పడంతో ఆనందం. రెండో పుత్రుడు పుట్టారు. ఇది కూడా శుభ సంకేతం. ఇంకా దశరథ మహారాజులకు ఆనందానికి అంతు లేదు. ఇదే సమయంలోనే ఆనందం బధాయో బధాయో అని చెప్పేసి ఇద్దరు దాసీలు వచ్చారు, ఒకరు కాదు, ఇద్దరు వచ్చారు. ఏంటి ఇద్దరు వచ్చారు? ఇద్దరు అడుగుతున్నారు, బధాయో దశరథ మహారాజ్ బధాయ్ బధాయ్ అంటే ఏమైంది? సుమిత్రకి మీరేమి లంచం ఇస్తారు? ఈ విధానంగా మొత్తం తన హారాలన్నీ లంచం కింద ఇచ్చేసారు. లంచం అంటే ఏంటి? ఒక ఆనందం. మీరు ఆనంద కౌరు చెప్తారని చెప్పేసి నేను నా అలంకారాన్ని ఇచ్చేసానని చెప్పేసి ఇస్తూ ఇద్దరు పుత్రులు పుట్టారు. ఈ విధానంగా 4 పుత్రులు పుట్టడం తనొక ఆనందానికి అంతు లేదు. దశరథ మహారాజుకి 4 పుత్రులు పుట్టి అనేక వాద్యాలతోని అనేక అయోధ్య ఈ విధానంగాను మొత్తం అందరూకి తెలిసిపోయింది. అయోధ్యలోని 4 పుత్రులు పుట్టారు దశరథ మహారాజుకి. దశరథ మహారాజు మొత్తం ధర్మానికి ప్రతీకము. అందరికీ పుత్రుల్లాగా చూసేవారు. అందరి ఇంట్లోనూ కూడా పుత్రులు అయ్యారంటే భావన ఉన్నది. మొత్తం అందరి ఇంట్లోని మా ఇంట్లో పుత్రుడయ్యారు, మా ఇంట్లో పుత్రుడు అని చెప్పేసి అనుకొని అందరూ ఉత్సాహం. మొత్తం అయోధ్య రాజ్యం అంతా ఉత్సాహంతో ఆనందంతో నిండిపోయింది. ఈ 4 పుత్రులు దశరథ మహారాజు కావడంతో ఈ ప్రకారంగా దశరథ మహారాజు తాలూకా ఇంట్లోని 4 పుత్రులు పుట్టారు. మొత్తం అంతా ఆనందం. ఈ ప్రకారంగా ఆనందంతో దశరథ మహారాజు అనేక తాళాలు మేళాలు బ్రాహ్మణులకి, సాధువులకి, వైష్ణవులకి కొన్ని లక్షల తాలూకా గోవులు దానం చేశారు. అనేక మాణిక్యం, ధనము, గోవులు అనేక దానం చేశారు. మరి ఎప్పుడైతే ఈ దశరథ మహారాజు చెప్తున్నారు, ఈ దాసీలు రండి మీ పుత్రుడు చూస్తారని చెప్పి చెప్తున్నారో, లేదు నేను చూడను, ముందు గురువు వశిష్ఠుల నుంచి పిలిపించేది. చూడండి, మనమైతే వెంటనే వెళ్ళి పరిగెత్తాం. చూడండి దశరథ మహారాజులకు ఎంత మర్యాద. అందుకే ఇతను పుత్రుడిగా వచ్చారు. మర్యాద పురుషోత్తమ రాముడు వచ్చారు. ఎందుకు? దశరథ మహారాజుల గుణం చూడండి. ముందు నా గురువుని పిలండి, వశిష్ఠుని గురువు పిలండి, అతను చూసిన తర్వాతే నేను చూస్తాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ 4 పుత్రుడు లభించారంటే దానికి ముఖ్యమైన కారణం ఎవరు? నా గురువు. మనం ఏదైనా ఆధ్యాత్మికం అనుకోండి, భౌతికంగా ఏది లాభం పొందినా కూడాను మనకి లాభం ఏంటి? ఎవరి వల్ల వచ్చింది? గురువు వల్ల వస్తుంది, సద్గురు వల్ల వస్తుంది. సో అందుకే చెప్తారు గురువుని పిలండి. అందరూ వెళ్ళి ఈ దాసులు అందరూ వెళ్ళారు గురువుగారి దగ్గర, వశిష్ఠి దగ్గరికి వెళ్ళారు. హే వశిష్ఠ గురు, ఈరోజు దశరథ మహారాజు తాలూకాని 4 పుత్రులు అయ్యారు. ఇది వెండంతుంది. దశరథ మహారాజు తాలూకా వశిష్ఠ గురువు తాలూకా ఆనందం మరి చెప్పడం అవసరం లేదు. ఆనంద భాష్పాలు అయిపోయింది. అతను పరిగెట్టి బ్రాహ్మణులతో స్తుతి స్తవం చేసుకొని వచ్చారు. ముందు ఈ ప్రకారంగా కౌశల్య ఆ రామచంద్రమూర్తి తాలూకి పుత్రుడికి అతను ఒళ్ళోని పట్టుకొని కూర్చున్నారు. ముందు వెళ్ళి గురువు వశిష్ఠులు చూశారు. గురువు వశిష్ఠులు అఖిల బ్రహ్మాండ నాయకుడు శ్రీ రామచంద్రమూర్తికి ఆ కౌశల్య తలక ఒళ్ళోని చూడడంతో తను ఆనందానికి అంతులేదు. తెలుసు ఈ వశిష్ఠులు గురువు 61 తరాలు వెయిట్ చేస్తారు ఈ రోజు గురించి. 1 తరం కాదు, 2 తరం కాదు, ఎన్ని తరం? 61 తరం. ఎప్పుడైతే వశిష్ఠులకి అడిగారు, తపస్సు చేశారు, మీకు ఏ సేవ కావాలంటే చెప్తున్నారు, నాకు భగవంతులకు కులపురోహిత అవ్వాలి. అయితే మీరు భగవంతులకు కులపురోహిత అవ్వాలంటే 61 తరాలు మీరు వెయిట్ చేయాలి.
ఈ రఘువంశంలోని 61 తరాలుగా కులోపూరైతగా వశిష్ఠులు ఉన్నారు. 61 తరంలోని శ్రీరామచంద్రమూర్తి వచ్చారు. ఈరోజు తన తలగా తపస్సు కూడాను ఫలితం అవుతుంది. ఈరోజు మను శతురపతలుగా తపస్సు ఫలితం కాదు, ఈరోజు వశిష్ఠుల తలగా తపస్సు కూడా ఫలితం అవుతుంది. ఏంటి? అటువంటి బాలస్వరూపాన్ని నేను చూస్తానని, రాముడి తలగా బాలస్వరూపాన్ని చూసి వశిష్ఠులు కూడా చాలా అద్భుతంగా ఆనందం పొందారు. ఈ ప్రకారంగా అయోధ్య అంతా ఆనందంతో ఆనందం ఉన్నది. సో ఈ ప్రకారంగా ఆనందం నిండుకుతున్నది. ఎవరైతే ఈ ప్రకారంగా కథ, ఈ జన్మ తనకు కథ వింటారో వాళ్ళకి పునర్జన్మం అనేది ఇంకా ఉండదు. ఈ ప్రకారంగా 4 పుత్రులు దశరథ మహారాజు తాలూకా అయోధ్యలోని జన్మించారు. జన్మించిన తర్వాత ఈ 4 పుత్రులు ఏ ప్రకారంగా బాల్యలీలలు చేశారు, దానికి రామాయణుని బాల్కండ్ అంటారు. సో ఈ బాల్కండ్ మనం నిరంతరంగా రేపుట్లించి రాముడు ఏ ప్రకారంగా బాల్యలీలాన్ని చేశారు అయోధ్యలని అవన్నీ మనం వినాలి, వింటూ ఆనందం పొందాలి. అనేక ఈ బాలస్వరూపం తాలూకా లీలను మనం వింటే మనం ఖచ్చితంగాను మన హృదయము ఏ ప్రకారంగా బాలకులది హృదయం ఎప్పుడు కోమలంగా ఉంటుంది. ఏ ప్రకారంగా కామ క్రోధ లోభ మదమత్సరాలు ఉండవు. బాల నారాయణ స్వరూపంగా అంటారు. చిన్నపిల్లలు అందరూ నారాయణ స్వరూపం అంటారు. సో బాల్యావస్థలని ఎటువంటి హృదయం ఉంటుందో ఒక వ్యక్తిది కోమలంగా, ఎవరైతే బాలలీల వింటారో వాళ్ళ హృదయం కూడా చాలా కోమలంగా అయిపోతుంది. మన హృదయం కఠోరం అయిపోయింది, వజ్ర సమానంగా అయిపోయింది. సో మనకి దుఃఖం వచ్చినా, మనం ఒకరిని ద్వేషించినా, కష్టం వచ్చినా మనకి కష్టం అనిపించుకుంటుంది. సో అందుకే మన హృదయం కోమలం చేయడానికి ఎటువంటి బాలస్వరూపం తాలూకా భగవంతు తాలూకా లీలాని మనం రేపుట్లించి రోజు వింటూ కొన్ని రోజులు బాలలీల అయిన తర్వాత అయోధ్యకాండని మనం ప్రవేశిద్దాం. ఈ ప్రకారంగా రామనవమి వరకు మనం నిత్యం రామాయణం కథ ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎప్పుడు సమయం అయినా కూడాను 7:15 నుంచి 8:15 వరకు భగవంతు తాలూకా కథని వచ్చి ఆనందించాలని మరీ కోరుకుంటూ, ఈరోజు రామచంద్రుడు పుట్టేది కాబట్టి, జన్మించేది కాబట్టి రాముడి గురించి 2 నిమిషాలు కీర్తన చేసి ఈ కథకి విరామం చేద్దాం. శ్రీ